వెల్కమ్ టు వి ప్రాపర్టీస్. లోపలికి విల్లా చూసే ముందు చుట్టూ పరిసర ప్రాంతాలు ఒకసారి పరిశీలిద్దాం. అదే లైన్ ఒకసారి చూసేయండి. అండ్ ఇది ఎంట్రీ అన్నమాట. ఇక్కడ గ్రానైట్ తోటి డిజైన్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ కూడా ఉంది లోపల. బిఫోర్ డోర్ కి అటు పక్క ఇటు పక్క కూడా మనం మొక్కలు వేసుకోవచ్చు. అది వేరే వాళ్ళదండి, అక్కడ వేసుకోకూడదు. ఇటు పక్క రైట్ సైడ్ అయితే మొక్కలు వేసుకోవడానికి అయితే స్లాట్ ఇచ్చేస్తున్నారు చూసారా. మనకి నచ్చిన మొక్కలు అయితే గుమ్మంలో వేసుకోవచ్చు. కాలక్షేపానికి వచ్చి ఆ మొక్కలకి నీళ్లు పోసుకొని పువ్వులు కోసుకొని మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. మీ విల్లా మీ ఇష్టం, ఎవరు ఆపుతారు చెప్పండి. ఈ విల్లా సైజ్ వచ్చి 22.5 x 50 గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఈ విల్లా టోటల్ గా 125 స్క్వేర్ యార్డ్స్ లో అయితే ఉంది. ఈ విల్లా వచ్చి రాధిక మల్టీప్లెక్స్ కి 1 కిలోమీటర్, సాకేత్ టవర్స్, జమ్మిగడ్డ, ఈసీఎల్ బస్ స్టాప్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఈ విల్లా ముందు ఉన్న రోడ్ వచ్చి 30 ఫీట్ ఉంది. మంజీరా వాటర్ అవైలబుల్ గా ఉంది. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. కరెంట్ వచ్చి 3 ఫేజ్ కరెంట్ అయితే ఇచ్చున్నారన్నమాట. ఈ విల్లా చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి, అందుకోసం ఈ వైరింగ్ అంతా ఉంది. బట్ డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేదు. ఇది బోర్ కనెక్షన్ ఉంది. 6000 లీటర్స్ కెపాసిటీ ఉన్న మంజీరా ట్యాంక్ అన్నమాట. ఇది ఫాల్ సీలింగ్ అంతా ఒకసారి చూడండి. జస్ట్ వైర్ అయితే చెప్పాను కదా, చిన్న చిన్న అవుతున్నాయి కాబట్టి వైరింగ్ ఉంది. కానీ ఫాల్ సీలింగ్ అయితే చూడండి, వుడెన్ ఫినిష్ తోటి మధ్యలో వైట్ ఆరెంజ్ ఒక గెలాక్సీ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్ అయితే ఉన్నాయి పైన. అవి మెరుస్తూ ఉన్నాయి అన్నమాట. చాలా అందంగా ఉంది. ఎంట్రీలోనే ఇంత అందంగా ఉంటే విల్లా ఎలా ఉంటుందో ఏంటో చూసేయాలన్న క్యూరియాసిటీ మీకు కూడా ఉంది కదా. సో నాకు కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం, వచ్చేసేయండి లోపలికి. డోర్ దగ్గర నుంచి చూడండి, డిజైన్ అయితే డిఫరెంట్ గా ఉంది అండ్ స్టైలిష్ గా అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. కుడికాలు అయితే లోపల పెట్టాను. ఎవరి ఇల్లైనా నా ఇల్లు లాగానే ఫీల్ అవుతూ ఉంటాను నేను. లివింగ్ ఏరియాలో నాకు ఫస్ట్ అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. ఇది డిఫరెంట్ గా గ్రానైట్ తోటి డిజైన్ చేశారండి ఇక్కడ. అండ్ చిన్న క్యూట్ లైట్ కూడా పెట్టారు. మీకు సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ అంటే కనుక ఇక్కడ పెట్టుకుంటే ఎంట్రీలోనే ఇది చాలా హైలైట్ అవుతుంది అనమాట. దానికోసం స్పెషల్ గా డిజైన్ చేశారు ఇది బాక్సీ మోడల్ లో. దాని పక్కనే విండో ఉంది, పెద్ద పెద్ద విండో వెంటిలేషన్ కి. ఇదంతా లివింగ్ ఏరియా. ఇక్కడ టీవీకి స్లాట్ ఇచ్చేస్తున్నారు, చూస్తున్నారు కదా, ఇది టీవీ స్లాట్. అండ్ ఇక్కడ కూడా ఉంది సేమ్. అటు ఇటు కూడా డిజైనింగ్ చేశారు గ్రానైట్ తోటి. ఒక ఫ్రేమింగ్ అయితే ఇచ్చేసారు అనమాట. ఈ ఫ్రేమ్ లో అటు ఇటు ఏదైనా పెట్టుకోవచ్చు. మధ్యలో విండో. చూడటానికి ఒక్కసారి ఒక లుక్ వేసేయండి. ఈ వాల్ అంతా ఎంత నీట్ గా డిజైన్ చేసిందో. అండ్ ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ అయితే ఉంది చూడండి. అండ్ ఇక్కడ వచ్చి డైనింగ్ ఏరియా అనమాట. స్టెప్స్ కింద డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ డైనింగ్ ఆరాంగా వేసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. పక్కనే ఓపెన్ కిచెన్. ఇక్కడైతే ఓపెన్ కిచెన్ ఉంది. ఫ్రిడ్జ్ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ కి స్లాట్ ఉంది పెద్దది. అండ్ ఇది ఓపెన్ కిచెన్. కిచెన్ కి వెంటిలేషన్ కోసం ఇక్కడ డోర్ ఉంది. ఇది కార్ పార్కింగ్ లో నుంచి అనమాట. మనకి పార్కింగ్ లోంచి ఇక్కడైతే డోర్ ఉంది. వర్క్ అంతా అయిపోయింది, రెడీ టు మూవ్ అనమాట. మీరు నచ్చితే వచ్చి కూర్చొని మాట్లాడితే నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ అయితే నేను ఆఖరిలో చెప్తాను, ఇప్పుడే చెప్పను. సో ఇక్కడ కూడా చూసేయండి. కిచెన్ దగ్గర పార్టీషన్ కి డిజైన్ అయితే చేస్తున్నారు. అక్కడ ఏదైనా థింగ్స్ అయితే పెట్టుకోవచ్చు హైలైట్ చేసుకోవడానికి. ఇక్కడ చూసారా, ఇక్కడ వాష్ బేసిన్ కి స్లాట్ అయితే ఇచ్చారన్నమాట. అండ్ అక్కడ డైనింగ్ కి ఇక్కడ కిచెన్ కి మధ్యలో ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చారు కదా, దాని బ్యాక్ సైడ్ అంతా కూడా టైల్స్ తోటి డిజైన్ చేశారు సెపరేట్ గా. గోడలు అయితే పాడవవు. అండ్ టైల్ ఉందనుకోండి ఈజీగా క్లీనింగ్ కి కూడా బాగుంటుంది. వాష్ ఏరియా ఇచ్చిన దగ్గర అంటే వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ పడినా కూడా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా టైల్స్ సెపరేట్ గా ఒక స్లాట్. ఇది కూడా నాకు నచ్చింది. ఇందులో నాకు కొన్ని చాలా పాయింట్స్ నచ్చుతున్నాయి. అటకలో లైట్, ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర టైల్, అండ్ ఎంట్రీలో ఆ గ్రానైట్ తోటి ఫ్రేమింగ్. ఇక్కడ వరకు అయితే నాకు అవి చాలా బాగా నచ్చినాయి అనమాట. బెడ్రూమ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇప్పుడైతే బెడ్రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాను. కింద ఉన్న బెడ్రూమ్ అనమాట ఇది. సో చూస్తున్నారు కదా, అక్కడైతే విండోస్ ఇచ్చేస్తున్నారు బెడ్రూమ్ కి వెంటిలేషన్ కోసం. చిన్న గ్రానైట్ తోటి ఇక్కడ డిజైన్ కూడా చేస్తున్నారు. బెడ్ పక్కన మనం ఏమైనా థింగ్స్, ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు, బెడ్ లైట్స్ పెట్టుకోవచ్చు, మెడిసిన్స్ వాట్ ఎవర్ అందుబాటులో అన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. సో అలా ఇదంతా ర్యాక్స్ ఉన్నాయి. వుడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. మీకు కావాలంటే మీకు నచ్చినట్టు వుడ్ వర్క్ కూడా చేసుకొని రావచ్చు. అండ్ వెంటిలేషన్ కి ఇక్కడ ఇంకొక విండో ఉంది, చూస్తున్నారు కదా, పెద్ద విండో. ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏముంది అనేది. విండో ఓపెన్ చేస్తే మనకి వెంటిలేషన్ కూడా ఇంకా బాగా వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 1.5 ఫీట్ వరకు గ్యాప్ అయితే ఉందన్నమాట. అక్కడ మనం సింపుల్ గా ఈజీగా కూడా నడవచ్చు. అంటే క్లీనింగ్ కి, నడవమంటే వాకింగ్ కాదు, క్లీనింగ్ కి అయితే నడవచ్చు అనమాట. బెడ్రూమ్ అంతా ఫాల్ సీలింగ్ విత్ లైట్స్ ఉంది, చూస్తారు కదా. ఇది అటాచ్డ్ బాత్రూమ్. టాప్ వరకు కూడా టైల్స్ వేసేసి ఉంది. రూఫ్ కూడా డిజైన్ చేసింది. కంప్లీట్ గా ప్రీమియం లుక్ తోటి అయితే ఉంది బాత్రూమ్.
విల్లా కాబట్టి ఇక్కడ నుంచే మనకి మెట్లు. సో వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్ లోకి. స్టెప్స్ ఎక్కే దగ్గర అంతా కూడా స్టీల్ అవుట్ లైన్ ఇచ్చి మనకి గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఏంటంటే ప్రీమియం లుక్ అయితే వస్తుంది. వెంటిలేషన్ కోసం ఒక గ్లాస్ అయితే ఇచ్చారు. ఇది కంప్లీట్ గా క్లోజ్ అనమాట, ఓపెన్ చేసుకోవడానికి అయితే రాదు, ఫిట్ చేసేస్తుంది. వెంటిలేషన్ మాత్రం వస్తుంది. ఇక్కడ నుంచుంటే కింద డైనింగ్ టేబుల్ కూడా కనిపిస్తోంది. పైనుంచి వెంటిలేషన్ బాగా వస్తుంది. ఫాల్ సీలింగ్ చూసారా, మొత్తం లైట్ తోటి అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ లో ఇది లివింగ్ ఏరియా. ఏమనుకోకండి, చుట్టూ కొంచెం రిపేర్లు అవుతున్నాయి, నాయిసింగ్ ఉంది. టీవీకి సంబంధించిన స్లాట్ ఇక్కడ ఇచ్చారు. యాస్టీస్ కింద ఎంట్రీ దగ్గర ఎలా అయితే ఉందో అలాగే ఈ వాల్ కూడా ఉంది. దాని పక్కనే పూజ గది ఉంది. పూజ గది అంతా కూడా వైట్ కలర్ టైల్స్ తోటి గోల్డెన్ కలర్ అవుట్ లైన్, అంటే మిడిల్ లో అయితే హైలైట్ చేస్తూ గోల్డెన్ కలర్ ఇచ్చారు. దీనివల్ల ఒక ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట పూజ గదిలో. పూజ గది డోర్ కూడా రెడీ అయిపోయింది. హోమ్ అండ్ స్వస్తిక్ తోటి ఇదైతే డిజైన్ చేసింది, చూస్తున్నారు కదా డోర్. అండ్ గంటలు పెట్టుకుంటే పూజ గది తీసేటప్పుడు వేసేటప్పుడు ఆ సౌండ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అదొక పాజిటివ్ వైబ్స్ కూడా మనకి. దానికి కూడా స్లాట్ అయితే ఇచ్చారు. సో స్టెప్స్ ఎక్కి రాగానే లెఫ్ట్ ఒక బెడ్రూమ్, రైట్ ఒక బెడ్రూమ్ ఉంది. లివింగ్ ఏరియా పక్కనే పూజ గది కూడా ఉందన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ బెడ్రూమ్ లోకి ఇస్తున్నాను. రోడ్ ఫేసింగ్ ఉన్న బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో, చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. దీనికైతే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ కూడా ప్రీమియం లుక్ అయితే వస్తున్నాయి అనమాట. బాత్రూమ్స్ అన్ని కూడా ర్యాక్స్ ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడ విండో ఉంది వెంటిలేషన్ కి. స్లైడర్ డోర్ ఉంది. బాల్కనీ కనిపిస్తుంది అనమాట. ఈ బెడ్రూమ్ కి డోర్ ఓపెన్ చేసి చూద్దాం. వావ్, బయట అంతా కూడా ఒక వుడెన్ ఫినిష్ అయితే ఇచ్చున్నారు. బయట బాల్కనీకి చాలా ప్రీమియం లుక్. ఇక్కడ సిట్అవుట్ చేసుకోవచ్చు అనమాట. 2-3 చైర్స్ వేసుకొని ఈజీగా రిలాక్స్ అవ్వచ్చు. ఈవినింగ్ కానీ ఎర్లీ అవర్స్ కానీ సన్సెట్ అవుతున్నప్పుడు రిలాక్స్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఇదంతా కూడా స్టీల్ అవుట్ లైన్ తోటి గ్లాస్ ఫినిష్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూర్చొని కూల్ గా ఎంజాయ్ చేయొచ్చు. అసలు నిజంగా చెప్తున్నానండి, మార్నింగ్ నుంచి నేను షూట్ చేస్తున్నాను, అసలు మనుషులు ఆగితే తిరుగుతూనే ఉన్నారు. అంత ఫ్లోటింగ్ ఉంది ఈ లైన్ లో. సో ఇదంతా ఒక ఎల్ షేప్ లో ఉంది. సిట్టింగ్ ఏరియా చూస్తున్నారు కదా. ఓకే, అట్నుంచి అయినా రావచ్చు, ఇటు నుంచి అయినా రావచ్చు. ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఏమైనా ప్రైవసీ కావాలి, కొంచెంసేపు రిలాక్స్ గా కూర్చోవాలంటే ఇక్కడ కూర్చోవచ్చు. లేదు వచ్చిపోయే జనాల్ని చూస్తూ ఉండాలి, మంచి కాలక్షేపం కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ ఉయ్యాలు కూడా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఏరియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. సిట్టింగ్ ఏరియా ఇదంతా టైల్స్ తోటి అయితే డిజైన్ చేసే. టైల్స్ కూడా అంటే కలర్ కూడా ఏంటంటే ఒక ప్లెజెంట్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ లైట్ ఉంది చూసారా, ఇది నైట్ టైం మాత్రమే దీని అందం తెలుస్తుంది. ఇది డే టైం అండ్ సన్ లైట్ వస్తుంది కాబట్టి తెలియట్లేదు. ఫ్రేమింగ్ లాగా ఇక్కడ కూడా ఒకటి డిజైన్ చేసి ఇచ్చారు. అంటే ప్రతి ఇంచు కూడా ఆ బిల్డింగ్ అందాన్ని పెంచడానికి, దాని లుక్ గానీ ప్రతిదీ చాలా దృష్టిలో పెట్టుకొని చేసినట్టయితే అనిపిస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ డైరెక్ట్ గా వాల్ కట్టేస్తే ఏమి ఉండదు. సో దాన్ని గ్రానైట్ తోటి డిజైన్ చేయడం వల్ల ఇక్కడ మనం ఒక పాట్ పెట్టుకోవచ్చు. అందంగా ఫ్రెష్ ఎయిర్, ఆక్సిజన్ గానీ వాట్ ఎవర్ అందంగా మీ ఇష్టం. నాకైతే పాట్ పెట్టుకోవాలనిపించింది. మీరు తీసుకున్నాక మీకు ఏం పెట్టుకోవాలనిపిస్తుంది పెట్టుకోండి. స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్ బెడ్రూమ్ చూపించాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం. సో ఈ బెడ్రూమ్ లో కూడా చూస్తాను. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. నిజంగానే చాలా స్పేషియస్ గా ఉంది. అక్కడ కూడా సేమ్ లైక్ కింద ఎలాగ ఇచ్చారో అలాగే విండో దగ్గర ఒక గ్రానైట్ వేసి ఇక్కడ ఒక స్లాట్ అయితే ఇచ్చారు. అండ్ విండో ఓపెన్ చేసుకుంటే కూడా మంచి వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక పెద్ద విండో ఇచ్చున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ బీరువా గానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. అటక ఉంది. స్టోరేజ్ కి ఫాల్ సీలింగ్ అంతా వేసేసి ఉంది బెడ్రూమ్ లో. సో ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ బెడ్రూమ్ కి. బట్ మధ్యలో ఒకటి ఏదో ఉంది. ఇది మనకి డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఏరియా. డ్రెస్సింగ్ ఏరియా మాత్రం చిన్న వుడ్ ఫినిష్ లాగా ఒక షీట్ ఇచ్చారు. చూసారా, ఇది ఒకసారి చూస్తాను. ఇది టైలా ఏంటి అనేది షీట్. ఇది వుడెన్ షీట్. ఇది లుక్ అయితే ప్రీమియం లుక్ అయితే తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ బాత్రూమ్ రూఫ్ కూడా మంచి ప్రీమియం లుక్ తోటి ఉంది. పైన లైట్ ఇచ్చున్నారు. అది రూఫ్ లో అయితే కలిసిపోతుంది లైట్. చూస్తున్నారు కదా, ట్రెండ్ అయితే మారిపోయింది అనమాట కంప్లీట్ గా. మనం బాత్రూమ్ లో ఫిలిప్స్ లైట్లు పెట్టుకునే రోజుల్లోనే ఉన్నాం. ఇంకా ఇక్కడ సఫిషియంట్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి. టైల్స్ గానీ రూఫ్ గానీ ప్రీమియం లుక్ అయితే ఉందండి. పర్టికులర్ గా డోర్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ ఇది కూడా ప్రీమియం లుక్ తోటి అయితే ఉన్నాయి. నేను కంప్లీట్ గా పైకి అయితే వచ్చాను టెర్రస్ మీదకి. ఇదంతా కూడా గ్లాస్ ఫినిష్ ఉంది. అవుట్ లైన్ అయితే స్టీల్ తోటి అయితే ఇచ్చేసి ఉన్నారు. ఇక్కడంతా కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇది కూడా లైటింగ్ ఉంది. నైట్ టైం అయితే చాలా బాగా కనిపిస్తుంది అందంగా. ఇదంతా ఒక లైన్ ఇచ్చారు చూసారా లైటింగ్. అండ్ మధ్యలో మిడిల్ లో లైటింగ్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా గ్యాదరింగ్స్ కానీ ఫంక్షన్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక స్లాట్ ఉంది. దీన్ని అయితే
అయితే డెకరేషన్ చేసుకోవచ్చు, బర్త్డే పార్టీస్ వాట్ ఎవర్. చాలా అయితే చాలా బాగుంది టెర్రస్. ఇక్కడైతే ఇక్కడ ఒక స్లాట్ కనిపిస్తుంది కదా టెర్రస్ పైన, ఇది సిట్అవుట్ కోసం డిజైన్ చేశారంట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సిట్అవుట్ కోసం ఇక్కడ ఛార్జింగ్ స్లాట్స్ అవి ఉన్నాయి. ఏమైనా చేసుకోండి, దీన్ని మీ ఇష్టానికి వాడుకోండి. వాటర్ ట్యాంక్ కి స్లాట్. ఇది ట్యాంక్ కింద సపరేట్ గా రూమ్స్ లాగా డిజైన్ చేశారు కదా. ఇది పెట్స్ కోసం, అంటే పెట్స్ ఏవైనా డాగ్స్ గానీ వాటిని ఏమైనా పెట్టాలంటే కూడా ఇక్కడ కేజ్ పెట్టుకొని పెట్టేసుకోవచ్చు, లేకపోతే బర్డ్స్ పెంచుకోవాలంటే కూడా ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. సో స్పెషల్లీ ట్యాంక్ కింద ఉన్న స్టోరేజ్ ని పెట్స్ కోసం డిజైన్ చేశారు. 2 రూమ్స్ లాగా పార్టీషన్ చేసి ఉన్నారు. చూసారా, అంత ఆలోచించి డిజైన్ చేశారు. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంత అందమైన ఈ విల్లా ప్రైస్ వచ్చి 1,25,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.